సో ఫ్రెండ్స్ ఇక్కడ మనతో పాటు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకోవడానికి అన్నమయ్య జానపద కళాక్షేత్రం అనమాట. సో ఒకసారి వాళ్ళ వ్యూస్ చెప్తారు, ఒకసారి వినండి. సో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు వైయాపారావు. నేను అన్నమయ్య జానపద కళాక్షేత్రం విశాఖ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఇవాళ చంద్రోత్సవం చాలా ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఒక దుర్ఘటన జరిగింది. 300 రూపాయలు టికెట్ కొనుక్కొని దైవ దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి భక్తులు ఎనబండుగురు దుర్మరణం పాలయ్యారు. కేవలం ఇటీవల కట్టిన గోడ 3 రోజుల క్రితమే కట్టారు. మనం ఒక ఇంటిని నిర్మించుకుంటే ఒక గోడ కడితే 2వ రోజు వాటరింగ్ చేస్తే అది బలపడుతుంది, రోజు రోజుకి గట్టిపడుతుంది. అంటే 3 రోజుల తర్వాత కురిసిన వర్షానికి గోడ కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది, దీనిలో ఎవరు హస్తం ఉంది, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరికి ముడుపులు అందాయి అనేటువంటిది మాకు ప్రశ్న ఇవాళ తలెత్తుంది. ఒక పక్క కాశ్మీర్లో హిందూ పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలి తీసుకుంటున్నారు. మరోపక్క భగవంతుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటే ఇది కేవలం మన ఆర్గనైజేషన్ నిర్లక్ష్యమే. దేవాదాయ ధర్మాదాయ శాఖ దీనికి బాధ్యత వహించాలి. అదే సందర్భంలో ఇక్కడ సింహాచలం ఈవో గారు, ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యులైన ఉద్యోగుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి. బాధిత కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఎంత నష్టపరిహారం చెల్లించినా 80 కుటుంబాలకి వాళ్ళు తిరిగి ఇవ్వలేం కాబట్టి ఇది తీరని లోటు. దీన్ని మేము అన్నమయ్య జానపద కళాక్షేత్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తుల పట్ల, ఈ హిందూ భక్తుల పట్ల హిందూ దేవాలయాల్లోనే ఇటువంటి ఘోరాలు ఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ కళ్ళు తెరవాలి, హైందవ భక్తులను రక్షించాలని చెప్పి అన్నమయ్య జానపద కళాక్షేత్రం కోరుతుందండి. అందరికీ నమస్కారం అండి. నేను ఉత్తరాంధ్ర సంగీత జానపద కళాపీఠం స్థాపకుల అధ్యక్షుల్ని. ఈరోజు ఈ దుర్ఘటన జరిగినందుకు కళాకారులమంతా కూడా సేవా దృక్పథంతో అంతమంది కూడా విచారించవలసినటువంటి అంశం ఇది. మన యొక్క సమాజంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటే దీని యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది. దీనికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. భక్తి భావాలతో కూడినటువంటి ఈ సింహాచల దేవస్థానము ఎంతో మంది భక్తులు ఒరిస్సా నుండి, మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి కూడా అనేక రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఈ భక్తులు వాళ్ళకి ఎంత మనం జాగ్రత్త ఇవ్వాలి, ఎంత వాళ్ళకి సంరక్షణంగా మనం చూడాలి. అటువంటిది లేక ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితికి వచ్చిన దీనికి ఎవరికి కారణమని అన్వేషించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుచున్నాం. నమస్తే. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు అన్నమయ్య జానపద కళాక్షేత్రం వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అంటే వాళ్ళ బాధ అయితే వ్యక్తపరుస్తున్నారు. నిజంగా గోడ కట్టిన తర్వాత మన నీళ్ళేస్తే ఇంకా బలపడాలి. మీరు చెప్పిన లాజిక్ రైటే. అలాంటిది గోడ కట్టి 3 రోజుల్లో కూలిపోయిందంటే నిజంగా అందులో నాణ్యత ఏంటో మనం ఇప్పుడే సింహాచలం ఇవ్వాలని చూసుకోవాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి నేను కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, చాలా మంది జనాలు ఏంటంటే భక్తులందరికీ ఏంటంటే ఇలాగా నీళ్లు పంచిపెట్టడం, తర్వాత ఇంకోటి నుంచి ఇలాగ దద్దోజనం ఇలాంటివన్నీ భక్తులకి పంచిపెట్టడం లాంటివి జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నుంచి జరుగుతుంది. మార్నింగ్ నుంచి అందరూ వస్తున్నారు. సో మార్నింగ్ నుంచి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చందనోత్సవం ఎవరైతే ఉదయం లేరో ఇప్పుడు వస్తారనమాట చాలా మంది. సో మీరు చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు. మొత్తం జన సందోహంతో మొత్తం గోశాల మొత్తం నిండిపోయింది అనమాట. సో ఒకసారి మనం వీళ్ళని అడుగుదాం, ఓకేనా? పంతులు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. సో ఇప్పుడు చందనోత్సవం ఎలా జరిగింది? మీకు మొత్తం దర్శనం అయిపోయిందా? ఎలా జరిగింది? చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఇంచుమించుగా ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఉన్న పోలీస్ సిబ్బంది కానీ, లేకపోతే శానిటేషన్ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తూ, ముందుగా మనం చూసుకుంటే ఆర్టీసీ వాళ్ళు చాలా పూర్తి సహకారాన్ని అందించారు భక్తులకి. స్వామివారి అనుగ్రహం వల్ల మరి ఏంటో తెలియదు, నిన్నటి చూస్తే ఈ వైజాగ్ నగరం అంతా కూడా చాలా ఎండతో ఉండిపోయింది. ఈ రోజు ఉదయాన్నే చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు, సాయంత్రం 5 అయింది అన్నట్టుగా ఉంది, సూర్యాస్తమయం పూర్తి అయిపోయినట్టుగా. కానీ ఇప్పుడు చూస్తే 11, 12 అవుతుంది సమయం. మిట్ట మధ్యాహ్నం ఎండ. నిన్న రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో చూడాలి. స్వామివారి ఎంతో మహిమ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామి ప్రధానంగా ఇలా చేశారు అని ఈ పంచభూతాలు కూడా స్వామికి సహకరిస్తూ ఆయన ఆదేశాలు ఉన్నాయని చెప్పని మేము అనుకుంటున్నాం. దర్శనం వరకు వస్తే ఆలయ సిబ్బంది చాలా బాగా, అసలు ఎక్కడా కూడా బయట వాళ్ళని రానివ్వకుండా చాలా బాగా చేశారు. ఈవో గారు కానీ, ఏసీ గారు, డీసీ గారు అందరూ కూడా. కలెక్టర్ గారు ముందుగా దీన్ని ఛార్జెస్ తీసుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము
అండ్ మీరు ఏ టైంకి వెళ్ళారు చంద్రోత్సవానికి? మాకు 8 గంటలకి స్లాట్ ఇచ్చారు 1500 రూపాయల టికెట్కి. కానీ మేము ఇంకా ముందే వెళ్ళాలేమో, ముందే వెళ్తే కానీ దర్శనం అవుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళేటికి సుమారుగా 8-8:30 అయింది. మేము బయటకు వచ్చేటికి 10:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని ఇంకా పైన అన్ని కూడా దర్శనం చేసుకుని, అంటే మేము ప్రతి సంవత్సరం రావడం వల్ల కొన్ని దర్శనం చేసుకోసం అన్ని కూడా చేసుకుని రామతీర్థం అని ఇవన్నీ కూడా అన్ని చేసుకుని వచ్చాం. నిన్న నైట్ మార్నింగ్ అరౌండ్ 4 o'clockకి చాలా భారీ వర్షం కురిసింది. మొత్తం వర్షం కురిసింది కదా, చాలా మంది అంటే గోడ కూలి 8 మంది చనిపోయారని విన్నాను. అది మీరు చూసారా మీరు వచ్చినప్పుడు? కానీ చూడలేదు, కానీ ఆ విషయం అయితే తెలిసింది. దానివల్ల కొంచెం ఈ రద్దీ ఇంకా పెరిగింది. బస్సులన్నీ కూడా కొంచెం పైకి లేట్గా వెళ్ళడం, ఈ ట్రాఫిక్ సమస్య అయితే కొంచెం దానివల్ల కొంచెం అందరూ ఇబ్బంది పడడం జరిగింది. అది దుష్ప్రభావం అంటే మనం దాన్ని అన్నిటి రకాలుగా చూసుకోలేం. ఏంటంటే ఎవరైనా ఏ కర్మ చేసినా దాన్ని అనుభవించాల్సింది తప్పదు. అది ఎవరైనా సరే ఆ పరంగానే అది ఎలా జరిగిందని అనుకోవచ్చు. మనం స్వామివారి ఇంకా రక్షించారే అనుకోవచ్చు తక్కువ మందితోనే ఇలా జరగకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, మీరు చెప్పండి ఎలా జరిగింది చంద్రోత్సవం? ఎలా జరిగింది? చందనోత్సవం అంతా కూడా చాలా ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. చాలా దూర ప్రదేశాల నుంచి జనాలందరూ కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించినప్పటికీ మనకి పోలీసు వాళ్ళ సహకారం వల్ల, ఆర్టీసీ వాళ్ళ సహకారం వల్ల చాలా బాగా ఏర్పాట్లు చేయడం వల్ల వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం అయితే చాలా చక్కగా పూర్తవుతోంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మా దర్శనం చాలా బాగా జరిగింది. మేము అసలు ఎటువంటి టికెట్స్ కానీ బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చాము. స్వామి అనుగ్రహంతో మాకు టికెట్లు ఏదో ఒక రకంగా దొరకడము, స్వామివారిని కనీసం ఫ్రీ దర్శనంలో అయినా పొద్దున్న వచ్చి సాయంత్రం లోపు ఏదో ఒక రకంగా దర్శనం పూర్తవుతుందేమో అని చెప్పి మేము అంచనా వేసుకుని వచ్చాము. స్వామి అనుగ్రహంతో మాకు టికెట్లు అవి దొరికాయి. చాలా త్వరగా పూర్తయింది దర్శనం. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ఓకే, మీరు చూడొచ్చు. అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళు వెళ్ళి ఒకసారి అడుగుదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. హలో అన్న, హాయ్, బాగున్నారా? సో చెప్పండి అన్న, ఎలా ఉంది చందనోత్సవం? భక్తుల రద్దీ ఎలా ఉంది? బానే ఉంది, అంత బానే జరుగుతుంది. చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సాయంత్రం ఇంకా బీభత్సంగా ఉంది లైన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక భక్తురాలు ఉన్నారు. ఒక ఆయన అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, మీరు చెప్పండి ఎలా ఉంది? I am Anantalakshmi andi, working as a principal. This is third time I came, but this time I didn't see this much crowd andi. Actually maintenance is not good. I can say frankly, maintenance is not good andi. They are not able, even that people are not able to mention that police people, they are not listening to. ఎంతకని చేస్తారు? ఇంకా చాలా మటుకు ఎంతో చేశారు. ఇంకా ఎంత చేసినా ఇంకా ఏదో ఎక్కడో దగ్గర తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇయర్ మెయింటెనెన్స్ బిఫోర్ దానికన్నా ఇయర్ అంతగా బాగు. మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ బట్ దట్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దిస్ ఇయర్? లాస్ట్ ఇయర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇంకొక భక్తులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అమ్మ నమస్తే అమ్మ, ఎలా జరిగింది? బాగుంటది అనుకున్నామండి. ఈ సంవత్సరం చాలా కష్టంగా అనిపించింది. చాలా బాధపడ్డాము. వెళ్ళేటప్పుడు బానే ఉంది, లైన్ బానే నడిచింది. కానీ వచ్చేటప్పుడు బస్సు ఎక్కించడం దించడం అనేది కరెక్ట్ గా లేదు. అసలు ఒక మెయింటెనెన్స్ చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళ ఒక పద్ధతి ఏమీ పెట్టలేదు. అది అంతే. థ్యాంక్ యూ సో మచ్. చంద్రోత్సవం చాలా సూపర్ గా ఉందండి. ఎంచేదంటే మా క్లబ్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డే బై డే ఇంక్రీజ్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా లాట్ ఆఫ్ ఫండ్స్ మాకు వచ్చాయి. 1,00,000 రూపాయలు, 1,20,000 దాకా 1,00,000 వచ్చాయి. కానీ మాకు కంట్రిబ్యూషన్ వచ్చాయి. ఆ కంట్రిబ్యూషన్ మేము ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ మీద కంటే ఎక్కువ ఐటమ్స్ మేము ఇచ్చి భక్తులకి పుచ్చి వాళ్ళకి భక్తులందరికీ సుఖ సంతోషత ఉండాలని అప్పటి సందర్భంగా మేము రిలీజ్ అవుతున్నాం. చెప్పండి. అంటే కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి నాదొక చిన్న విన్నపం, చిన్న కోరిక. కేవీ టాక్స్ అంటే నేను ఎస్బీఎల్ వాకర్స్ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అయ్యే అవకాశాలు మాకు ఇస్తారా? ఇచ్చే అవకాశాలు ఉందా?
వెల్కమ్. డిసిప్లిన్. ఓకే ఓకే అయ్యి బాబోయ్. ఓకే సార్ నమస్తే, మీరు చెప్పండి సార్. అయ్యా మీరు కానీ ఎస్బీఐ నార్కో క్లబ్ లో కానీ జాయిన్ అయ్యారంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ పొట్ట తగ్గిపోతే అంత బాగుంటది, తగ్గుతుంది. అది సార్ అంతా రోజుకి 70 మంది వస్తారు. ఓకే 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 మీరు ఇంకా 50 years బతకాలని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అంటే మంచోళ్ళు ఎంతకాలం బతికి అంత మంచిది అనమాట. ఓకే సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి SVLN వాకర్స్ క్లబ్ కి బాయ్ చెప్తున్నాను. బాయ్ బాయ్.